అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకేమంటున్నాడంటే గ్యాస్ట్రైటిస్ అంటున్నాడు. గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో గ్యాస్ట్రైటిస్ కి మనం ఏం చదవచ్చు అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్. ఓకే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్. ఓకే, గ్యాస్ట్రైటిస్. హెమట్ అంటే బ్లడ్, ఎమిసిస్ అంటే వామిటింగ్. మొత్తం కలిపి హెమటెమిసిస్ ఈజ్ నథింగ్ బట్ వామిటింగ్ ఆఫ్ ది బ్లడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్థరైటిస్ ఇచ్చాడు. ఆర్థ్రో అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, మొత్తం కలిపి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్. తర్వాత గ్యాస్ట్రో డైనియా. డైనియా ఒకటి రాస్తుంది. డైనియా ఈజ్ నథింగ్ బట్ పెయిన్. డైనియా ఈజ్ నథింగ్ బట్ పెయిన్. అలాగే డైనియాకి ఇంకొక పేరు ఉంది, ఆల్జియా. ఆల్జియా అన్నా కూడా పెయిన్ అని. ఇక్కడ ఏమంటున్నాడంటే గ్యాస్ట్రోడైనియా అన్నాడు. గ్యాస్ట్రోడైనియా ఇస్ నథింగ్ బట్ స్టమక్ పెయిన్. అలాగే ఆలజీ. ఆలజీ అంటే స్టడీ, ఆలజిస్ట్ అంటే స్పెషలిస్ట్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆలజీ అంటున్నాడు. హెమటాలజీ. హెమటో అంటే బ్లడ్, ఆలజీ అంటే స్టడీ. మొత్తం కలిపి హెమటాలజీని స్టడీ ఆఫ్ ది బ్లడ్ అని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఆర్థ్రోసెంటసిస్. ఆర్థ్రోసెంటసిస్. సెంటసిస్ మొన్న చెప్పినట్టున్నా ఆల్రెడీ. సెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్. సపోజ్ ఎక్కడైనా అబ్నార్మల్ ఫ్లూయిడ్ కనుక అక్యుములేట్ అయి ఉంటే ఆ నీడిల్ అనేది ఇలా గుచ్చి లోపల ఉన్న ఫ్లూయిడ్ ని బయటికి డ్రైన్ చేసేదాన్ని సెంటసిస్ అంటారు. ఆర్థ్రోసెంటసిస్. ఆర్థ్రోసెంటసిస్, నీమోసెంటసిస్, అబ్డామినోసెంటసిస్ ఇట్లా చెప్తారు. నీమోసెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్ ఆఫ్ లంగ్స్. అబ్డామినోసెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనే అబ్డామిన్. ఆర్థ్రోసెంటసిస్ కాబట్టి సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనే జాయింట్. తర్వాత వచ్చేసి గ్యాస్ట్రో ఎంటీరో ఐటిస్. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఎంట్రో అంటే ఇంటెస్టైన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. గ్యాస్ట్రో ఎంట్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇంటెస్టైన్. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్. ఎన్సెఫలో. ఎన్సెఫలో అంటే బ్రెయిన్ అమ్మ. ఓన్లీ సెఫలో అంటే హెడ్. సెఫలో అంటే హెడ్, ఎన్సెఫలో అంటే బ్రెయిన్. సో సెఫలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హెడ్. అలాగే ఎన్సెఫలో మెనింజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ మెనింజెస్. మెనింజెస్ ఈజ్ నథింగ్ బట్ లేయర్స్ ఆఫ్ ది బ్రెయిన్. డ్యూరా మ్యాటర్, ఎక్నాయిడ్ మ్యాటర్, పై మ్యాటర్. సో తర్వాత వచ్చేసి సర్జికల్ టర్మ్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి సెంటసిస్. సెంటసిస్ ఈజ్ నథింగ్ బట్ సర్జికల్ పంక్చర్. ఆర్థ్రోసెంటసిస్, సర్జికల్ పంక్చర్ ఆఫ్ అన్ జాయింట్. సర్జికల్ పంక్చర్ ఆఫ్ అన్ జాయింట్. క్లాసిస్, ఆస్టియోక్లాసిస్, సర్జికల్ ఫ్రాక్చర్ ఆఫ్ ది బోన్. క్లాసిస్ అంటే ఫ్రాక్చర్, సర్జికల్ ఫ్రాక్చర్ ఆఫ్ ది బోన్. డెసిస్. డెసిస్ అంటే ఫిక్సియేషన్. ఇంకో కోడ్ కూడా ఉంది డెసిస్ కి, పెక్సీ అని రాసుకోండి. పిఈఎక్స్ఈవై. పిఈఎక్స్వై, పెక్సీ. ఆర్థ్రోడెసిస్, ఫిక్సియేషన్ ఆఫ్ జాయింట్. ఎక్టమీ. ఎక్టమీ అంటే ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పాను. ఎక్సిజన్ ఆర్ రిమూవల్. ఎపెండెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ అపెండిక్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్. లైసిస్ అంటే సపరేషన్, డిస్ట్రక్షన్ ఆర్ లూజనింగ్. థ్రాంబోలైసిస్ అంటున్నాడు, డిస్ట్రక్షన్ ఆఫ్ ఏ బ్లడ్ క్లాట్. పెక్సీ ఇందాక చెప్పాను ఫిక్సియేషన్ అని. మాస్టోపెక్సీ, ఫిక్సియేషన్ ఆఫ్ ది బ్రెస్ట్. తర్వాత వచ్చేసి ప్లాస్టీ. ప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్. రైనోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ ది నోస్. ప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్, రైనోప్లాస్టీ ఇస్ నథింగ్ బట్ సర్జికల్ రిపేర్ ఆఫ్ ది నోస్. ఓరఫీ. ఓరఫీ అంటే సూచర్స్. మయోరఫీ, సూచర్ ఆఫ్ ది మజిల్. మయో అంటే మజిల్, ఓరఫీ అంటే సూచర్, సూచర్ ఆఫ్ ది మజిల్ ని మయోరఫీ అంటారు. ఆస్టమీ. ఆస్టమీ అంటే ఓపెనింగ్. ట్రాకియోస్టమీ అంటున్నాడు.
opening onto the trachea. Tracheostomy, gastrostomy, nephrostomy, dermatostomy, ఇట్లా ఏదైనా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టోమ్. టోమ్ అంటే ఇన్స్ట్రుమెంట్ కట్ అమ్మ. సపోజ్ ఏదైతే బోన్ ని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని ఆస్టియోటోమ్ అంటారు. అదే స్కిన్ ని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని డెర్మటోమ్ అంటారు. అదే కిడ్నీని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని ఏమంటారు? కిడ్నీని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని ఏమంటారు? కిడ్నీని ఏమంటారు? కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ నెఫ్రోటోమ్. హార్ట్ ని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ట్రాకియోటోమ్. అట్లా ఫామ్ చేసుకోవాలి. టోమ్ అంటే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవాలి. నెఫ్రోటోమ్ అంటారు. అంటే ఏం లేదు, టోముకు ముందు హార్ట్ అయితే హార్ట్, కార్డియో, కార్డియో తర్వాత నెఫ్రో అయితే కిడ్నీ. ఏదైతే అది. ఓకేనా? ఆస్ట్రోటోమ్ ఇన్స్ట్రుమెంట్ కట్ ద బోన్. అట్లాగే ఓటమీ. ఓటమీ ఇస్ నథింగ్ బట్ ఇన్సిజన్. ట్రాకియోటమీ, ఇన్సిజన్ ఆఫ్ ది ట్రేకియా. ఓకే. తర్వాత లిథోట్రిప్సీ. లిథోట్రిప్సీ ఇస్ నథింగ్ బట్ క్రషింగ్ ఏ స్టోన్. లిథో అంటే స్టోన్, ట్రిప్సీ అంటే క్రషింగ్. ఓకే. తర్వాత వచ్చేసి కొన్ని డయాగ్నోస్టిక్ టర్మ్స్ ఉంటాయి. గ్రామ్, గ్రాఫ్, గ్రఫీ, మీటర్, మెట్రీ, స్కోప్, స్కోపీ. స్కోప్ గురించి ఆల్రెడీ మీకు చెప్పా, ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ అని. స్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ అని. సో స్కోప్ అంటే ఎండోస్కోప్ అంటున్నాడు, ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ విత్ ఇన్ అని చదువుతాం. అదే ఎండోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ విత్ ఇన్. అంటే స్కోప్ వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ అనే వర్డ్ తో స్టార్ట్ చేస్తాం. స్కోపీ అని వచ్చినప్పుడు విజువల్ ఎగ్జామినేషన్ అని స్టార్ట్ చేస్తాం. ఇంకా నా విజువల్ ఎగ్జామినేషన్ అని స్టార్ట్ చేసి ఎండోస్కోపీ. సో విజువల్ ఎగ్జామినేషన్ విత్ ఇన్. సో చాలా చెప్పొచ్చు. లాప్రోస్కోపీ, లారెంజోస్కోపీ, ఫారెంజోస్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ, డెర్మటోస్కోపీ, ఇట్లా. సో మీటర్ అండ్ మెట్రీ సేమ్. స్కోప్ అండ్ స్కోపీ ఎలాగో మీటర్ అండ్ మెట్రీ కూడా అంతే. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్, యాక్ట్ ఆఫ్ మెజరింగ్. పెల్విమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద పెల్విస్. పెల్విమెట్రీ ఏమో ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ద పెల్విస్. తర్వాత గ్రామ్, గ్రాఫ్, గ్రఫీ. గ్రామ్ అంటే రికార్డ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ టు రికార్డ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ హార్ట్. గ్రాఫ్ is an instrument for recording. కార్డియోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ హార్ట్. అంటే ఎక్కడైతే గ్రాఫ్ అని వచ్చిందో అక్కడ మన ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ అని చెప్పి స్టార్ట్ చేసి చదువుతాం. గ్రఫీ అని ఎక్కడైతే వచ్చిందో దానికి ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇట్లా గ్రఫీ, మెట్రీ, స్కోపీ, ఇట్లా గ్రాఫ్, మీటర్, స్కోప్. ఇట్లా ఒకసారి చూసుకోండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని సఫిక్స్ టర్మ్స్. సఫిక్స్ అంటే ఏంది? ఏదైతే వర్డ్ తర్వాత మెడికల్ వర్డ్ తర్వాత వస్తుందో దాన్ని సఫిక్స్ అంటారు. ఓకే. తర్వాత వచ్చేసి ఆల్జియా. ఆల్జియా, డైన్ అంటే పెయిన్, న్యూరాలజియా, ఆటోడైనియా. న్యూరాలజియా అంటే నర్వ్ పెయిన్, ఆటోడైనియా అంటే ఇయర్ పెయిన్. ఓటో అంటే ఇయర్, ఆల్రెడీ నేను చెప్పాను. సీల్. సీల్ అంటే హెర్నియా, హెపటోసిల్. హెపటోసిల్ హెర్నియా ఆఫ్ ది లివర్. ఎక్టసిస్. ఎక్టసిస్ ఎక్స్పాన్షన్ ఆర్ డైలేషన్. ఎక్స్పాన్షన్ ఆర్ డైలేషన్. బ్రాంకిఎక్టసిస్. బ్రాంకిఎక్టసిస్ డైలేషన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాంకి. ఏడిమా. ఏడిమా అంటే స్వెల్లింగ్. లింఫెడిమా స్వెల్లింగ్, స్వెల్లింగ్ ఆఫ్ ది లింఫ్. స్వెల్లింగ్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ ది టిష్యూ ఫ్లూయిడ్. ఆ టిష్యూ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల స్వెల్ అవుతుంది, దాన్ని లింఫెడిమా అంటారని అంటున్నారు. ఎమిసిస్. ఎమిసిస్ అంటే వామిటింగ్. హైపర్ ఎమిసిస్ ఎక్సెసివ్ వామిటింగ్. ఎమిసిస్
వామిటింగ్. హైపరెన్సిస్ అంటే ఎక్సెసివ్ వామిటింగ్. ఎమియా బ్లడ్ కండిషన్. ఎనీమియా బ్లడ్ కండిషన్ కాజ్డ్ బై ద డిక్రీజింగ్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అయితే ఎనీమియా అంటారు. లేకపోతే ల్యూకేమియా డిక్రీజింగ్ ఇన్ ద వైట్ బ్లడ్ సెల్స్ అయితే ల్యూకేమియా. లేకపోతే హైపర్ కాల్సియమియా కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ కాల్షియం ఇన్ ద బ్లడ్. ఎట్లా? ఈఎం అంటే బ్లడ్, ఐ అంటే కండిషన్. ఓకే, ఇక్కడ ఎనిమియా అన్నాడు. బ్లడ్ బ్లడ్ కండిషన్ కాజ్డ్ బై ద డిక్రీజ్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్ కాల్ ఎనిమియా. తర్వాత జిఎన్. జన్ అంటే ఫార్మింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్. కార్సినోజన్ ఫార్మింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆరిజిన్ ఆఫ్ ఎన్ క్యాన్సర్. తర్వాత జెనెసిస్ కార్సినోజెనెసిస్ ఫార్మింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎ క్యాన్సర్. జెన్ అండ్ జెనిసిస్ ఫార్మింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ అని రాస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇయాసిస్ కానీ ఓసిస్ కానీ ఇవన్నీ అబ్నార్మల్ కండిషన్ అని చెప్పొచ్చు. కోల్ లిథియాసిస్ అంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, కొలాంజియో ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం. కొలాంజియో అంటే బైల్ వెసల్. ఇక్కడ కోల్ లిథియాసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ అనే గాల్ స్టోన్. కొలాంజియోకి బైల్ వెసల్ అని వచ్చింది, కోల్ లిత్కి గాల్ స్టోన్ అని వచ్చింది. కోల్ సిస్ట్ వచ్చిన గాల్ బ్లాడర్. ఓకే, కోల్ డోకో వస్తే బైల్ డక్ట్. కొలాంజియో కోల్ డోకో ఒకటి, కోల్ సిస్ట్ కోల్ లిత్ ఒకటి. అది వచ్చినప్పుడేమో కోల్ని బైల్ గాను, కోల్ లిత్ కానీ కోల్ సిస్ట్ వచ్చినప్పుడు కోల్ని గాల్ గాను చదువుతాం, గుర్తుపెట్టుకుంటారు. తర్వాత వచ్చేసి ఐటిస్ ఇన్ఫ్లమేషన్ మీకు తెలుసు. లిత్ అంటే స్టోన్ కూడా మీకు తెలుసు. కోల్ లిత్ గాల్ స్టోన్. మలేషియా అంటే సాఫ్టనింగ్. కాంట్రో మలేషియా సాఫ్టనింగ్ ఆఫ్ అనే కార్టిలేజ్. మెగాలి మీకు తెలిసి ఎన్లార్జ్మెంట్. కార్డియో మెగాలి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్. ఓమాంటెడ్ ట్యూమర్. న్యూరోమా ట్యూమర్ ఆఫ్ ది నర్వ్. ఓసిస్ ఇందాక చెప్పాను, ఇయాసిస్ కానీ ఓసిస్ కానీ వస్తే అబ్నార్మల్ కండిషన్ అని. సైనోసిస్ అంటున్నాడు, అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ఎనీ బ్లూనెస్, డార్క్ బ్లూ ఆర్ పర్పుల్ డిస్కలరైజేషన్ ఆఫ్ ది స్కిన్ ఆర్ మ్యూకస్ మెంబ్రేన్. పతి అంటే డిసీజ్, మయోపతి డిసీజ్ ఆఫ్ ది మజిల్. పెనియా పెనియా అంటే డిక్రీజ్ ఆర్ డెఫిషియన్సీ. పినియా అంటే బ్రీదింగ్. పెనియా అంటే డిక్రీజ్ ఆర్ డెఫిషియన్సీ, పినియా అంటే బ్రీదింగ్. ఎరిథ్రోపెనియా decrease in the RBC. Decreasing in the RBC. Erythropenia decreasing in the RBC. Phagia dysphagia difficulty in swallow. Phagia ante eating or swallowing. Dysphagia ante difficult in the swallow. Difficult in swallow. ఎపేజియా అంటున్నాడు. ఫేజియా అంటే స్వాలోయింగ్, ఫేజియా అంటే స్పీచ్. ఎపేజియా ఏ అంటే ఆబ్సెన్స్, ఫేజియా అంటే స్పీచ్, ఆబ్సెన్స్ ఆఫ్ స్పీచ్. ఫోబియా అంటే ఫియర్, హిమోఫోబియా ఫియర్ ఆఫ్ బ్లడ్. లేకపోతే పాలిఫోబియా ఫియర్ ఆఫ్ మెనీ థింగ్స్. లేకపోతే హైడ్రోఫోబియా ఫియర్ ఆఫ్ వాటర్. డిస్ప్లేసియా abnormal formation of growth or cells or tissue or organ. Plasm, neoplasm, new formation, growth or tissue, new. That is called cancer. Plegia ante paralysis. Hemiplegia annaru. Hemiplegia ante paralysis of one half of the body. ఒక సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ paralysis వస్తే దాన్ని హెమిప్లీజియా అంటారు. ఇట్లా చాలా ఉంటాయి. హెమిప్లీజియా, పారాప్లీజియా, డైప్లీజియా, క్వాడ్రిప్లీజియా. హెమిప్లీజియా అంటే ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ కనుక పెరాలసిస్ వస్తే హెమిప్లీజియా అని. పారాప్లీజియా అంటే రెండు కాళ్ళకి పెరాలసిస్ వస్తే పారాప్లీజియా అని. రెండు చేతులకు పెరాలసిస్ వస్తే డైప్లీజియా అని. ఏదైనా ఒక రెండు చేతులు, ఒక కాళ్ళు, రెండు కాళ్ళు, ఒక చేయికి పెరాలసిస్ వస్తే ట్రైప్లీజియా అని. తర్వాత వచ్చేసి రెండు చేతులకి రెండు కాళ్ళకి పెరాలసిస్ కనుక వస్తే క్వాడ్రిప్లీజియా అని అంటారు. టోసిస్. టోసిస్ అంటే ప్రొలాప్స్ డౌన్వర్డ్ ఆర్ డిస్ప్లేస్మెంట్. బ్లెఫ్రోప్టోసిస్. బ్లెఫరో అంటే ఐలిడ్ అమ్మ, చాలా సార్లు అడిగారు. బ్లెఫరో అంటే ఐలిడ్. బ్లెఫ్రాప్టోసిస్ అంటే గ్రూపింగ్ ఆఫ్ ది అప్పర్ ఐలిడ్.
సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్. ఏందమ్మా? ఇవన్నీ కూడా మనం అంటే గుర్తుపెట్టుకోవాలా? గుర్తు పెట్టుకోవాలి. ఎనాటమీకి మనకి మెటీరియల్ ఇవ్వరు కదా ఓకే. యూపీఎస్సీ ఎగ్జామ్ లో, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. చదవాలి. నేను మెటీరియల్ షేర్ చేస్తా కదా, ప్రిపేర్ అవ్వాలి. ఓకే సార్. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు హెమిప్లీజియా అంటాడు, కింద ఆప్షన్ లో ఇస్తాడు. హెమిప్లీజియా అంటే ఏందో మీకు తెలిసి ఉండాలి. అట్లా ఓకే. ఎనాటమీకి ఒక్కదానికే బుక్ ఇవ్వరు, అందుకని ఎనాటమీ మనమే ప్రిపేర్ అవ్వాలి. తర్వాత వచ్చేసి హెమరేజ్. హెమరేజ్ అంటే బస్టింగ్ ఫోర్త్ ఆఫ్ బ్లడ్. ఈ 4 రోజులు ఏదైతే చెప్తున్నానో ఈ పర్ఫెక్ట్ చదివితే మాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. హెమరేజ్, బస్టింగ్ ఫోర్త్ ఆఫ్ ది బ్లడ్. ఓర్జియా, మెనోర్జియా, trophies are discharge of the blood during the menstruation. Oria, diarrhea, abnormal frequent discharge or flow of fluid fecal matter from the bowel. Rhexis, rupture, arterexis, rupture of an artery. Sclerosis అంటే hardening, arteriosclerosis, abnormal condition of hardening of an artery. Spasm, blepharospasm, involuntary contraction లేదా twitching of the eyelid. Stenosis, narrowing, arteriostenosis, abnormal narrowing of an artery. Toxic అంటే poison, hepatotoxic, poisonous to the liver. Hepato అంటే liver, toxic అంటే poisonous. Trophy అంటే nourishment or development. Dystrophy, bad nourishment. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏసీ అంటే పర్టైనింగ్ టు, ఏఎల్ అంటే పర్టైనింగ్ టు, ఏఆర్ అంటే పర్టైనింగ్ టు, ఏఆర్వై అంటే పర్టైనింగ్ టు, ఈఏఎల్ అంటే పర్టైనింగ్ టు ఆర్ రిలేటింగ్ టు. పర్టైనింగ్ టు కి రిలేటింగ్ టు అని చెప్పవచ్చు. ఐసిఏఎల్, ఐఎల్ఈ, ఐఓఆర్, ఓయుఎస్, పిఐసి ఇవన్నీ పర్టైనింగ్ టు అని. కార్డియాక్ పర్టైనింగ్ టు ద హార్ట్, న్యూరల్ pertaining to the nerve, muscular pertaining to the muscle, pulmonary pertaining to the lungs, esophageal pertaining to the esophagus, thoracic pertaining to the chest, pathological pertaining to the disease, penile pertaining to the penis, posterior pertaining to the back of the body, cutaneous pertaining to the skin, acoustic pertaining to the hearing. ఇట్లా తర్వాత వచ్చేసి ఎసిస్ కానీ ఐఏ కానీ ఐఎస్ఎం కానీ అంటే కండిషన్ అని. డయూరసిస్, కండిషన్ ఆఫ్ సెక్రీషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ అని యూరిన్. నిమోనియా, కండిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ లంగ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా వైరస్ అని చెప్తున్నాడు. హైపర్ థైరాయిడిజం, కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎక్సెసివ్ థైరాయిడ్ గ్లాండ్, ఓవర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. పొడియాట్రీ, ఫుడ్ గురించి ఎవరైతే స్పెషలైజేషన్ చేసి ఉంటారో వాళ్ళని పొడియాట్రిస్ట్ అంటారు. ఆబ్స్ట్రిషన్, ఎవరైతే ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ గురించి స్పెషలైజేషన్ చేసి ఉంటారో వాళ్ళని ఆబ్స్ట్రిషన్ అంటారు. హెమటాలజిస్ట్, హూ స్పెషలిస్ట్ ఇన్ ద బ్లడ్ అండ్ బ్లడ్ ఫార్మింగ్ టిష్యూ. న్యూరోపతి, డిసీజ్ ఆఫ్ ది నర్వ్. వెంట్రికల్, స్మాల్ క్యావిటీ, ఇది ఇచ్చారు చాలా సార్లు. వెంట్రికల్, స్మాల్ క్యావిటీ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ హార్ట్. స్మాల్ క్యావిటీ అని గుర్తుపెట్టుకోండి, వెంట్రికల్ అంటారు. ఆర్టీరియల్, ఇది కూడా ఇచ్చారు. స్మాలెస్ట్ ఆఫ్ ది ఆర్టరీస్, మైన్యూట్ ఆర్టరీని ఆర్టీరియల్ అన్నారు. వెన్యూల్, స్మాల్ వెయిన్. స్మాల్ క్యావిటీ వచ్చేసి వెంట్రికల్, వెన్యూల్ వచ్చేసి స్మాల్ వెయిన్. ఆర్టీరియల్ అంటే స్మాలెస్ట్ ఆఫ్ ది ఆర్టరీస్, మైన్యూట్ ఆర్టరీని ఆర్టీరియల్ అంటారు. ఇవి అడిగారు చాలాసార్లు. ఇంకంతే. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు చేయండి. ఎక్సిజన్ ఆఫ్ ది colonectomy, surgical puncture of a joint, arthrocentesis, excision of the spleen, spleenectomy, forming an opening into the colon, colonostomy, instrument to cut the bone, osteotomy, incision of the tympanic membrane, tympanotomy, forming an opening into the trachea, tracheostomy, excision of the breast. Exam లో ఇట్లాగే ఇస్తారు.
ఎక్సిజన్ ఆఫ్ ది బ్రెస్ట్ ని ఏమంటారు? సో ఎక్సిజన్ అంటే ఎక్టమీ, మొత్తం కలిపి మాస్టెక్టమీ. సో ఇన్సిజన్ టు రిమూవ్ ద స్టోన్ ఆర్ క్యాలిక్యులస్. ఇన్సిజన్ అంటే ఆటమీ, లిథాటమీ. ఎక్సిజన్ ఆఫ్ హెమరాయిడ్స్, ఎక్సిజన్ ని ఎక్టమీ అంటారు, హెమరాయిడ్ పక్కన ఎక్టమీ పెట్టాలి, హెమరాయిడ్ ఎక్టమీ. ఫార్మింగ్ అండ్ ఓపెనింగ్ ఇన్ టు ద కోలాన్, కోలనోస్టమీ. Excision of colon, colonectomy. Instrument to cut the bone, osteotome. Surgical puncture of a joint, arthrocentesis. Incision to remove the stone, lithotomy. Excision of the breast, mastectomy. Incision of the tympanic membrane, tympanotomy. Forming and opening into the trachea, tracheostomy. Excision of the spleen, splenectomy. ఇట్లా అడుగుతా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫిక్సియేషన్ ఆర్ బైండింగ్ ఆర్ జాయింట్ అని, ఆర్థ్రోపెక్సీ. సర్జికల్ రిపేర్ ఆఫ్ ది నోస్, రైనోప్లాస్టీ. సర్జికల్ రిపేర్ ఆఫ్ టెండాన్, టెనోప్లాస్టీ. సూచర్ ఆఫ్ మజిల్, మయోరఫీ. ఫిక్సియేషన్ ఆఫ్ బ్రెస్ట్, మాస్టోపెక్సీ. సూచర్ ఆఫ్ ది బ్లాడర్, సిస్టోరఫీ. సర్జికల్ ఫ్రాక్చర్ ఆఫ్ ద బోన్, ఆస్టియోక్లాసిస్. క్రషింగ్ ఆఫ్ ది స్టోన్, లిథోట్రిప్సీ. సపరేషన్ ఆఫ్ ఇంటెస్టైన్, ఎంటిరోలైసిస్. క్రషింగ్ ఆఫ్ నర్వ్, న్యూరోట్రిప్సీ. Surgical repair of the nose, rhinoplasty. Fixation of joint, arthrodesis. Suture of the muscle, myopathy. Fixation of the breast, mastopexy. Suture of the bladder, cystoscopy. Repair of tendon, tenoplasty. Surgical fracture of bone, osteoclasis. Crushing of stone, lithotripsy. Separation of an intestine, enterolysis. Crushing of nerve, neurotripsy. తర్వాత క్రషింగ్ ఆఫ్ స్టోన్, లిథోట్రిప్సీ. పంక్చర్ ఆఫ్ జాయింట్, ఆర్థ్రోసెంటసిస్. ఎక్సిషన్ ఆఫ్ ద స్ప్లీన్, స్ప్లీనెక్టమీ. ఫార్మింగ్ అండ్ ఓపెనింగ్ ఇన్ టు ద కోలాన్, కోలనోస్టమీ. ఇన్స్ట్రుమెంట్ టు కట్ ద బోన్, డెర్మటోమ్. ఫార్మింగ్ అండ్ ఓపెనింగ్ ఇన్ టు ద ట్రేకియా, ట్రాకియోస్టమీ. ఇన్సిజన్ టు రిమూవ్ ద స్టోన్ ఆర్ క్యాలిక్యులస్, లిథోటమీ. ఎక్సిషన్ ఆఫ్ ద బ్రెస్ట్, మాస్టెక్టమీ. ఎక్సిషన్ ఆఫ్ హెమరాయిడ్స్, హెమరాయిడెక్టమీ. ఇన్సిజన్ ఆఫ్ ది ట్రేకియా, ట్రాకియోటమీ. ఫిక్సియేషన్ ఆఫ్ ది బ్రెస్ట్, mastopexy. Excision of the colon, colonectomy. Suture of the stomach, gastrorrhaphy. Fixation of the uterus, hysteropexy. Surgical repair of the nose, rhinoplasty. Fixation or binding or joint, arthrodesis. To break or surgical fracture of bone, osteoclasis. Loosening of nerve, neurolysis. Suture of the muscle, myopathy. Incision of the tympanic membrane, tympanotomy. ఇట్లా చదవాలి. ట్యూమర్ ఆఫ్ ది లివర్, హెపటోమా. పెయిన్ ఆఫ్ ది నర్వ్, న్యూరాలజియా. డైలేషన్ ఆఫ్ ది బ్రాంకస్, బ్రాంకిఎక్టసిస్. ప్రొడ్యూసింగ్ ఆర్ ఫార్మింగ్ క్యాన్సర్, కార్సినోజెనిసిస్. అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ స్కిన్, డెర్మటోసిస్. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ, నెఫ్రోమెగాలీ. డిశ్చార్జ్ ఆర్ ఫ్లో ఫ్రమ్ ద ఇయర్, ఓటోరియా. రప్చర్ ఆఫ్ an uterus, hysterexis. Spasm of twitching of the eyelid, blepharospasm. Herniation of the bladder, cystocele. Bursting or the fourth of blood, hemorrhage. Abnormal condition of stone or calculus, lithiasis. Paralysis affecting one side of the body, hemiplegia. Disease of the muscle, myopathy. Difficult, painful or swallowing, dysphagia. Softening of bones, osteomalacia. Without speech, aphasia. White blood condition, leukemia. Deficiency of red blood cells, erythropenia. Measuring of the pelvis, పెల్విమీటర్. తర్వాత డైలేషన్ ఆఫ్ ది బ్రాంకి, బ్రాంకెక్టసిస్. కోల్ లిత్ అంటే గాల్ స్టోన్. ఫార్మింగ్, ప్రొడ్యూసింగ్ ఆర్ క్యాన్సర్, కార్సినోజెన్సిస్. సాఫ్టనింగ్ ఆఫ్ ఎన్ బోన్, ఆస్టియోమలేషియా. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద లివర్, హెపటోమెగాలీ. అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ద గాల్ స్టోన్, కోలిథియాసిస్. హెర్నియేషన్ ఆఫ్ ద లివర్, హెపటోసిల్. డిసీజ్ ఆఫ్ ది నర్వ్, న్యూరోపతి. Abnormal condition of the skin, dermatosis. Paralysis of the body, hemiplegia. Difficulty in swallowing, dysphagia. Without speech, aphasia. Pain in the head or headache, cephalalgia. Twitching of the eyelid, blepharospasm. Excessive formation of an organ, hypertrophy. ఇట్లా మొత్తం చదవాలి. ఓకేనా? pertaining to the chest, thoracic. Pertaining to the stomach, gastric. Pertaining to the bacteria, bacterial. Pertaining to the water, aquatic. Pertaining to the armpit, axillary. Pertaining to the heart, cardiac. Pertaining to the spine, spinal. Membrane. Pertaining to the membrane, membranous.
specialist in the internal medicine, internist, condition of the white blood, leukemia, visual examination of sigmoid colon, sigmoidoscopy, condition of the alcohol, alcoholism, treatment of the pit, podiatry, specialist in the treatment of allergist, condition of madness, mania. Okay, minute artery, arteriole, small cavity, ventricle, small vein, venule. ఇలా మొత్తం చదవాలి. ఓకేనా? తర్వాత ప్రిఫిక్స్ చెప్తాను. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ ఐసిటి స్టార్ట్ చేస్తాను. ఓకేనా?